హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఎండతో పని లేకుండా టమోటా పచ్చడి ఇంట్లో ఈజీగా అయితే చేసుకోవచ్చండి. టమోటా పచ్చడికి కావాల్సినవి నేనైతే అరకిలో టమోటాలు అయితే తీసుకున్నాను. అరకిలో అరకిలో టమోటా పచ్చడికి 50 గ్రాములు కారము, 50 గ్రాములు ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 2 చిన్నులపాయలు అయితే తీసుకున్నానండి. అదే చిన్నులపాయ గడ్డలు అయితే తీసుకున్నాను. ఒక స్పూను ఆవాలు, అర స్పూను మెంతులు అయితే తీసుకున్నానండి. అవి కూడా వేయించి అయితే పెట్టేసుకున్నాను. ఈ టమోటాలను కూడా శుభ్రంగా వాటర్తో కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి మరలా క్లాత్ అయితే తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మన చేతులు, చాకు కానీ అవి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే పచ్చడి అయితే నిలవ ఉండదు, బూజు పట్టే అవకాశం అయితే ఉంటుందండి. టమోటాలని ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం దేంట్లో అయితే టమోటాలని ఉడికిస్తామో ఆ పాత్ర కూడా తడి లేకుండా అయితే చూసుకోవాలండి. నీట్గా అయితే ఉంచుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటాలు కూడా వేసి బాగా దగ్గరగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఈ పచ్చడి చేసుకునేటప్పుడు మిక్సీ జార్ కూడా తడి లేకుండా అయితే చూసుకోవాలండి. వేయించి పెట్టుకున్న 1 స్పూను ఆవాలు, అర స్పూను మెంతులు ఉన్నాయి కదండి, అవి కూడా వేయించేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పొడిలాగా అయితే. ఒక పక్క అయితే రైస్ అయితే కూడా పెట్టేసానండి. ఈ టమోటా పచ్చడి అవి పొంగల్నే ఆ రైస్లో వేసుకొని తినేసుకోవాలని. ఇదిగోండి వేయించిన ఆవాలు, మెంతులు అయితే ఇప్పుడైతే పొడి చేసేస్తున్నాను. మధ్యలో అయితే చూసుకుంటూ ఈ విధంగా అయితే కలిపేసుకుంటూ ఉండాలండి. ఎక్కడ అడుగంటకుండా చూసుకోవాలి. దగ్గరగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఈ పచ్చడి చాలా కమ్మగా అయితే టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మొదటగా మన ఛానల్ ఫస్ట్ టైంగా చూస్తే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టమోటాలు ఈ విధంగా అయితే మెత్తగా అయితే ఉడికిపోయాయండి. ఇందాక ఉప్పు, కారం అవి చూపించాను కదా, ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తున్నానండి. ఇది ఇప్పుడే ఉప్పు వేస్తున్నారు ఏంటనుకోకండి, త్వరగానే కరిగిపోతుందండి. టమోటాలో కొంచెం గుజ్జు ఉంటుంది కదా, వేడికి కూడా కరిగిపోతుంది. చింతపండులో ఉన్న విత్తనాలు, వాటికి ఉన్న వీనులు కూడా తీసేసుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉండకుండా అయితే ఉంటుంది. విత్తనాలు, వీనులు అన్నీ తీసేస్తే త్వరగా అయితే మెదిగిపోతుంది. ఉప్పు వేసిన తర్వాత ఆ చింతపండును కూడా ఈ విధంగా అయితే వేసేసాను. వేసిన తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా చల్లారిపోవాలా. ఇదిగోండి పల్లి ఆయిల్తో అయితే నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే ఆయిల్ తీసుకున్నానండి. ఇందాక చింతపండు, ఉప్పు అవి వేసాం కదండి, అవి వేసిన తర్వాత కారము 50 గ్రాములు అయితే వేసాను. కారం వేసిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఒక పక్క అయితే ఆయిల్ అయితే వేడెక్కుతుందండి. ఈ టమోటా పచ్చడికి పోపు పెట్టుకుంటేనే చాలా టేస్ట్గా కమ్మగా అయితే ఉంటుంది. కారము అదంతా వేసిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఈ టమోటా గుజ్జు మొత్తం పూర్తిగా అయితే చల్లారిపోవాలి. మిక్సీ పట్టేసుకుంటాం కదండి, వేడి మీద అయితే మిక్సీ అయితే వేయకూడదు. పచ్చడి నలుపు అయితే వచ్చేస్తుంది. ఆయిల్ అయితే వేడవుతుందండి. ఈ చిన్నులపాయలు అయితే కొంచెం కచ్చాపిచ్చకైతే దంచుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో ఈ చిన్నులపాయ రెమ్మలన్నీ వేసుకోవాలండి. ఈ చిన్నులపాయ రెమ్మలే పచ్చడికి ఎంతో కమ్మదనాన్ని అయితే ఇస్తుంది. ఒక 5 ఎండుమిర్చిని అయితే తీసుకొని వేసేసానండి. పోపు దినుసులు అయితే వేసేసానండి. మీరు పోపు దినుసులు వేసుకోకుండా ఆవాలు, జీలకర్ర అయినా వేసేసుకోవచ్చు. ఉడికించుకున్న టమోటా గుజ్జు, ఈ పోపు పెట్టుకున్న ఈ పోపు ఆయిల్ మొత్తం కూడా ఈ 2 పూర్తిగా అయితే చల్లారిపోవాలనండి. చల్లారిపోయిన తర్వాతనే మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఉడికించుకున్న ఈ టమోటా గుజ్జు అంతా వేసేసుకొని కేజీ పెట్టుకుంటూ 2 సార్లు అయితే మిక్సీ అయితే పట్టేసుకోనండి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడే ఆవపిండి, మెంతిపిండి నేనైతే 2 మిక్సీ అయితే పట్టేసుకున్నాను కదా, ఆ మిక్సీ పట్టుకున్న పొడి కూడా టమాటా గుజ్జు పట్టుకునేటప్పుడే వేసేసానండి. మీరు చిన్నులపాయ రబ్బలు కూడా ఒకేసారి అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి. పోపు కూడా పూర్తిగా అయితే చల్లారిపోయిందండి. ఇక్కడనే చిన్నులపాయలు అయితే వేయటం అయితే మర్చిపోయాను. సగం అయితే
మిక్సీ పట్టుకున్న చట్నీ అలానే ఉంచేసి దాంట్లో చిన్నులపాయ రెమ్మలైతే వేసి మిక్సీ అయితే పట్టుకొని రెండింటిని కూడా కలిపేసుకున్నానండి. ఈ టమోటా పచ్చడి చాలా టేస్ట్‌గా అయితే వచ్చిందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఉప్పు, కారము అన్నీ కూడా పచ్చడికి సరిగ్గా ఉంటేనే పచ్చడి అనేది నిలువ ఉంటుంది. కొంచెం ఏదైనా తగ్గినా నిలువ ఉండదండి. ఇదిగోండి పచ్చడి అంతా పూర్తయిపోయింది పెట్టడం కూడా. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక అరగంట పాటు చల్లారిన తర్వాతనే డబ్బాలోకి అయితే పెట్టేసుకోండి.